మాజీ రాజ్యసభ సభ్యులు బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త అభ్యర్థులు పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఇక్కడ మాధవ్ గారు, అక్కడ రామచంద్ర గారు. ఏంటి కొత్త అభ్యర్థుల వైపు మొగ్గు చూపడానికి కారణాలు ఏంటి సార్? కొత్త అభ్యర్థులని కాదు, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ 3 సంవత్సరాలకు ఒకసారి జాతీయ అధ్యక్షుడి ఎంపిక ఉంటుంది. జాతీయ అధ్యక్షుడి ఎంపిక జరగాలంటే మరి కనీసం సగం రాష్ట్రాల్లో ఎంపిక పూర్తవ్వాలి, కొత్త అధ్యక్షుల నియామకం జరగాలి. సో మార్పు అన్నదానికంటే మరి ఇదొక ఎన్నికల ప్రక్రియ. ఇతర పార్టీలలాగా దశాబ్దాల పాటు ఒకే కుటుంబం, ఒకే వ్యక్తి అధికారంలో ఉండేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీలో ఉండదు. అందువలన ఈరోజు ఇక జరిగేది ఇది సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. అంటే మాధవ్ గారి పేరు దాదాపుగా ఖరారైందనేది వార్తలు వస్తున్నాయి. ఏ ప్రాతిపదికన ఆయన బీసీ సామాజిక వర్గం ఇచ్చా, లేకపోతే పార్టీ కోసం చాలా సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు దాని గురించి? అది చూడండి, పార్టీ ఇప్పుడు నామినేషన్స్ ఒక్క పివిఎన్ మాధవ్ గారి పేరు వేయటం జరిగింది. సో కాబట్టి కానీ దాని స్క్రూటినీ జరిగి అనౌన్స్మెంట్ రేపు అధికారికంగా జరుగుతుంది. కానీ అది ఒక లాంఛనప్రాయంగా జరిగేటువంటిదే. ఇక్కడ ఎంపికలు అన్నవి ఏ ఒక్క కోణంలో చూసి చేయవు. భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయాలంటే సంస్థాగతంగా బలోపేతం చేయాలి. భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని ప్రజలకు తెలియచేయాలి అన్న విషయంలో ఎవరు సూటబుల్ అనుకుంటే అనేక మంది ఆశావాహులు, అనేక మంది సూటబుల్ లీడర్స్ ఉన్నప్పటికీ ఒక వ్యక్తిని ఎంచుకోవటం సాధ్యం కనుక మరి దానిపై ఏకాభిప్రాయ సాధన ద్వారా ఒకళ్ళని ఎన్నుకోవటం జరుగుతోంది. ఇదే ఎన్నిక ఈరోజు తెలుగులో ఆంధ్రప్రదేశ్లో, రేపు ఈరోజు మధ్యాహ్నం తెలంగాణలో జరగనుంది. అధ్యక్ష పదవి కోసం చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి మాధవ్ గారి వైపు అధిష్టానం మొగ్గు చూపింది. అలాంటి అసంతృప్తుల్ని ఏ విధంగా ఉజ్జగించబోతుంది? ఇక్కడ అసంతృప్తులు అనేది ఉండదు. అనేక మంది టికెట్లు అయినా సరే, పదవులైనా సరే అనేక మంది ఆశిస్తారు. అంతిమంగా ఒకరికే ఇవ్వటం సాధ్యమవుతుంది కదా. సో అందరూ కలిసి సమిష్టిగా పనిచేయటం తప్పితే ఇక్కడ కొట్లాటలు కానీ విభేదాలు కానీ ఉండే ఆస్కారం భారతీయ జనతా పార్టీలో లేదు. ఈ సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో మీకు కనిపిస్తుంది కానీ బీజేపీలో కనిపించదు. పైకి మాత్రం మాధవ్ గారి అభ్యర్థిత్వాన్ని అందరూ సమర్థిస్తున్నారు, కానీ ఇంటర్నల్గా పార్టీలో కొంత చర్చ జరుగుతుందనే టాపిక్ ఏమీ లేదు. ఇది మీరు ఎక్కడ మీడియాలో అనుకునేటువంటి అంశం తప్పితే అనేక మంది, మా పార్టీ చిన్న పార్టీ కాదు, అనేక మంది ఆ పార్టీ పదవికి ఆశించిన వారు ఉన్నమాట వాస్తవమే. అనేక మంది చర్చించారు, కానీ అంతిమంగా ఒకరినికే కదా ఇవ్వగలిగింది. సో మొదటి నుంచి భారతీయ జనతా పార్టీని కట్టిపెట్టుకున్న, అలాగే సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయగలరు అనుకున్న వ్యక్తికి ఇవ్వాలి అనుకున్నారు. అదే నిర్ణయంతో ముందుకెళ్లారు. దీనిలో ఎక్కడ మరి కొట్లాటలు, గొడవలు, విభేదాలు లాంటివి లేవు, ఉండవు కూడా. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మాధవ్ గారి మీద? పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు? పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అంటిపెట్టుకున్న వ్యక్తిగా, మొదటి నుంచి ఉన్న మనిషిగా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని, దాని ద్వారా ప్రతి ఎంపికలోనూ మేము అటువంటి ప్లస్ సమిష్టి కృషితో, ఒక వ్యక్తితో ఏది కూడా సాధ్యం కాదు. ఒక వ్యక్తికి అందరూ సహకరించి పనిచేసినప్పుడు అటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఖచ్చితంగా సంస్థ నుంచి వచ్చే వ్యక్తిగా మాధవ్ నాయకత్వంలో ఖచ్చితంగా పార్టీ ముందుకెళ్తుందని ఆశిస్తాం. ఫైనల్గా మీ పర్సనల్ క్వశ్చన్, జీవీఎల్ గారు చాలా ఇన్యాక్టివ్గా ఉన్నారు పార్టీలో, ఎప్పుడు యాక్టివ్ కాబోతున్నారు సార్? మీరు అడుగుతున్నారు, యాక్టివ్గానే సమాధానం చెప్తున్నాం కదా. అంటే పదవుల విషయంలో లేదు, పదవులతో సంబంధం లేదు. ఎప్పుడు ఏ విషయం పైనైనా మరి స్పందించవలసిన సమయం వస్తే, అవసరం వస్తే తప్పనిసరిగా మాట్లాడతాం. ఏదైనా గ్యాప్ ఉందా పార్టీకి? మీకేమన్నా గ్యాప్ లేదు, ఇవ్వలేదు. సో ఇది కంటిన్యూటీనే. ఓకే, కాకపోతే ఇక్కడ కొత్త అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియ తర్వాతనే జాతీయ స్థాయిలో అయినా, రాష్ట్ర స్థాయిలో అయినా ఫర్దర్ యాక్టివిటీస్ గేరప్ అవుతాయి. ఇది గత కొద్ది నెలలుగా అటువంటి ఒక రకంగా చెప్పాలంటే కొంత వ్యాక్యూమ్ నడిచిందన్నమాట వాస్తవం. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అయ్యాక అందరినీ కలుపుకొని పోయే పరిస్థితి దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కొనసాగుతుంది. సార్, ఖచ్చితంగా పూర్తిగా గ్యాప్ అనేది ఎక్కడా లేదు. పార్టీ కోసం యాక్టివ్గా పనిచేసిన జీవీఎల్ చెప్తున్నారు. రెండోది కొంత అసమానం ఉంటారు, కానీ జనరల్గా పార్టీ అధిష్టానం అల్టిమేట్ నిర్ణయం కాబట్టి మాధవ్ వైపే పార్టీ మొగ్గు చూపింది కాబట్టి ఆయన అధ్యక్ష బాధ్యతలు ఆయనకి అప్పచెప్పబోతున్నారు చెప్తున్నారు. ఆ బాధ్యతల్ని మాధవ్ కూడా చాలా అద్భుతంగా నడిపించే శక్తి ఆయనకు ఉంది. ఎందుకంటే పార్టీలోను, అదేవిధంగా ఆర్ఎస్ఎస్, సంఘ పరివారాలు అన్నింటిలో పనిచేసే అనుభవం ఉంది కాబట్టి ఆయన సమర్థవంతంగా ముందుకి పార్టీని తీసుకువెళ్తారని జీవీఎల్ నరసింహరావు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజార్టీ, విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.